నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రథమ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాలకు మహిళలకు చదువు నేర్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని కొనియాడారు. బడుగుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు చదువు చెప్పాలన్న ఆలోచనతో చదువుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అయిపోయిన తర్వాత ఆమె చదువుకున్న తర్వాత ఆమె కూడా 10 మంది పిల్లలకి చదువు చెప్దామన్న ఆలోచనతో ఒక స్కూల్ని స్థాపిస్తే అగ్రవర్ణాలు ఆ రోజుల్లో ఉన్న అగ్రవర్ణాలు ఆమె స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చదువు చెప్పనీయకుండా ఆమెని బురద జల్లి రాళ్ళు జల్లి కొడుతూ ఉండేవాళ్ళట. ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఆమె ముందుగానే గమనించి ఇంకొక జత బట్టలు ఆమె వెళ్ళే దాంట్లోనే తీసుకెళ్తూ ఉండేవాళ్ళని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మహానుభావురాలు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజున ఆడవాళ్ళంతా కూడా ఈ రోజున రాజకీయాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, పెద్ద పెద్ద పదవుల్లో కానివ్వండి ఉన్నారంటే అటువంటి మహాతల్లుల త్యాగ ఫలితమే అని చెప్పని తెలియజేస్తారు. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం మా పార్టీ ఆఫీస్లో ఆమెకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన సావిత్రిబాయి పూలే గారు చూసుకుంటే ఆవిడ ఒక స్వాతంత్ర సమరయోధురాలు. ఏ విధంగా అంటే జ్యోతిరావు బాపు పూలే గారిని 9వ సంవత్సరంతోనే వివాహం ఆడిన తర్వాత మొట్టమొదటి గురువుగా ఆవిడ భర్తే ఆవిడకి విద్యాభ్యాసం చేసి సామాజిక దృక్పథం మీద చైతన్యం కలిగించి ఎంతోమందికి ఆదర్శంగా చేసేందుకు తీర్చిదిద్దిన మన జ్యోతిరావు పూలే గారి యొక్క బాటలోనే నడుస్తూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఎదిగి ఆ రోజుల్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న దాడులు, స్త్రీలలో చైతన్యవంతులు చేయడం కోసం ఆవిడ తీసుకున్న సంఘ సేవా కార్యక్రమాలని చాలా వెలగట్టలేదు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. చెత్త సేకరిస్తున్న వాహనాలకు అడ్డుగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అడ్డుకున్న మున్సిపల్ కార్మికుల అధ్యక్షురాలిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి మున్సిపల్ కార్మికులు నిరసన చేస్తే తెనాలి పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులు చెత్త సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు కార్మికులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తామేమి గొంతెమ్మ కోరికలు అడగటం లేదని, సమాన పనికి సమాన వేతనం మాత్రమే అడుగుతున్నామని, ప్రభుత్వం తమ పట్ల సానుకూల దృక్పథం కాకుండా కఠినంగా వ్యవహరిస్తుందని, తమను భయపెట్టడానికి అరెస్టులను తెరలేపారని, ఎన్ని అరెస్టులు భయభ్రాంతులకు గురిచేసినా వెనకడుగు వేయమని, ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. వర్కర్లు డ్రైవర్గా బండి తోలుతుంటే మనం సమ్మెలో ఉన్నాం కాబట్టి మనం పని చేయకూడదు కాబట్టి మీరు కూడా టెంట్ కిందకి రమ్మని ఒక కార్మికురాలు నేను ఇద్దరు వెళ్ళి ఆ కార్మికులను తీసుకొచ్చి టెంట్లో కూర్చోబెట్టి రాత్రి కానిస్టేబుల్ వచ్చేసి మీకు మున్సిపల్ కమిషనరు మీ మీద కేసు పెట్టారు, మీరు అసహ్యంగా మాట్లాడారంట అని చెప్పేసి కమిషనర్ గారు మీ మీద కేసు పెట్టాడమ్మా, మీరు ఉదయం 6 మీరు స్టేషన్కి హాజరవ్వాలని చెప్పడం జరిగింది. పొద్దున అదే వర్కర్లని బెదిరించి తీసుకొచ్చి తాట ఎక్కితే
మన వర్కర్లు మొత్తం పోయి ట్రాక్టర్కి అడ్డంగా కొనుక్కొని ఉంటే ఇట్లా ఎన్నాళ్ళు చేస్తారు మీరు చేయడానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని నిర్బంధం చేసి కానిస్టేబుల్ ఎస్ఐ గారు తీసుకొచ్చేసి నన్ను ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగిందండి. మేము కనీస వేతనం మాకు ఇప్పుడు ఇచ్చేది 15,000 రూపాయలు. 15,000 రూపాయల్లో పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ అయిపోయి 13,080 రూపాయలు మా చేతిపోతుంది. వాటిలో కూడా మేము ఒకరోజు రాకపోతే కటింగ్ అయిపోయి ఈ రోజుకి 500 రూపాయలు అయిపోతుందండి. ఆ జీతం కూడా సాలిన జీతంతో మేము పనిచేస్తున్నాము. ఈ ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి కనీస వేతనం అడిగాము. మా హక్కులు మేము అడుగుతాం. మేము తప్పు అని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని నిర్బంధం చేసి పోలీసులను పెట్టించేసేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్ట. భారత ప్రభుత్వ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖను తెనాలిలో ప్రారంభించింది. పట్టణ కొత్తపేట టీబీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ను తెనాలి మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ జూన్లో 41వ బ్రాంచ్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభించుకోవడం జరిగిందని, తెనాలి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తెనాలిలో ఈ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ జిఎస్టీ ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ సాయి నవీన్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రజనీ కుమార్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదటిసారిగా మన తెనాలిలో ప్రారంభించడం జరిగింది. మరి ఈ బ్యాంకు మరి గుంటూరులో కూడా ఆల్రెడీ ఓపెన్ చేశారు. గతంలో ఎప్పటి నుంచో ఉంది. అలాగే తెనాల్లో ఫస్ట్గా ఈ రోజున స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి బ్యాంక్ సిబ్బందికి మరి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, ఇక్కడ అన్ని బ్యాంక్స్ కూడా అందరితో కూడా చాలా కోఆర్డినేషన్గా ఉంటారు, అందరు ఆఫీసర్తో కూడా అందరితో. అట్లాగే మీరు కూడా మరి ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా 100% సక్సెస్ఫుల్గా చేయండి. మా వంతు కూడా మేము కోఆపరేట్ చేస్తాము. ఎందుకంటే మా కొలీగ్స్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మా దగ్గర ఏదైనా ఫండింగ్ ఉన్నా కూడా మీ దగ్గర డిపాజిట్ పెడతానికి మేము తోడ్పాటు అందిస్తాం. సేమ్ టైం మనం పేదవాళ్ళని కూడా కొంతమందిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది స్కీమ్స్ ద్వారా. అవి కూడా మీరు కొంచెం మీ నామ్స్ ప్రకారం తీసుకొని 100% చేస్తే మరి పేదవాళ్ళకు కూడా కొంతమందికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కోణంలో కూడా మీరు ఈ రోజున తెనాలి శాఖ నూతన శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, మా కస్టమర్ శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 41వ శాఖ. ఇంకా ఈ సంవత్సరం ఇంకో 6 శాఖలు వివిధ ప్రదేశాల్లో చిన్న టౌన్స్లో కూడా ఓపెన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే, మమ్మల్ని ఇంతకాలం నడిపిస్తూ ఈ అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచిన ప్రతి కస్టమర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు బ్యాంకు మాది స్మాల్ సైజ్డ్ బ్యాంక్ నుంచి మిడ్ సైజ్ బ్యాంక్కి అది అభివృద్ధి చెందింది. ఒకప్పుడు స్మాల్ సైజ్ బ్యాంక్గా ఉండే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రోజున మిడ్ సైజ్ బ్యాంక్ అవ్వడం, అండ్ ఏ బ్యాంకుతో మెర్జ్ కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపులో భాగంగా గత అర్ధరాత్రి నుండి ముందస్తు నోటీసులు, అరెస్టుకు పోలీసులు తెరలేపారు. తెనాలి నియోజకవర్గంలోని అంగన్వాడీలకు సిఐటియు నాయకులకు గత రాత్రి ముందస్తు నోటీసులు ఇచ్చి నాయకులను మాత్రం అరెస్టు పేరుతో అర్ధరాత్రి నుండి ఉదయం వరకు ఇంటి వద్ద ఉంచారు. సిఐటియు తెనాలి నియోజకవర్గ కార్యదర్శి హుసేన్ వలీని తెల్లవారుజామున 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హుసేన్ వలీ మాట్లాడుతూ, సిఐటియు నాయకులకు అరెస్ట్ ఏమీ కొత్త కాదని, అరెస్ట్ చేయడం వల్ల తాము వెనక్కి తగ్గేది లేదని, గతంలో అనేక ప్రభుత్వాలతో పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ ఇచ్చిన హామీలను సానుకూలంగా స్పందించి పరిష్కరించాలి తప్ప ఘర్షణ వాతావరణం మంచిది కాదని, ఇలాగే అంగన్వాడీల పట్ల, నాయకుల పట్ల కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తాము కూడా ఎందాకైనా పోరాడతామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో జరిగినగా తెనాల్లో కూడా మీరు వెళ్ళడానికి వీలని చెప్పి రాత్రి 12 గంటలకే ఫోన్ చేసి ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి ఫోటో తీసుకొని వెళ్ళారు. అంతేకాకుండా రాత్రంతా ఇంటి దగ్గర కాపలా ఉన్నారు. పొద్దునే మేము వస్తామలేండి అని చెప్పినా కానీ అలా కాదండి అని చెప్పి కాపలా ఉండి ఉదయం పొద్దున్నే 6 గంటలకల్లా మళ్ళీ వారే నిద్ర లేపి సరే కాలకృత్యాలు మేము తీసుకొని వస్తామని చెప్పి సరే చెప్పారు. కాలకృత్యాలు తీసుకున్న తర్వాత తీసుకుని చూపించారు. ఇది అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్బంధాలు చేసి అరెస్టు చేసి స్టేషన్లలో కూర్చోబెడితే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నారు. కానీ సమస్యలు పరిష్కారం కాదు. గుంటూరు నగరాన్ని కూడా అష్టదిగ్బంధం చేశారని కూడా తెలిసింది. అష్టదిగ్బంధం చేసినా కానీ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్యమం జరుగుతాయి. ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం అక్కడ ఆగదు. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నిర్బంధాలు మాకేం కొత్త ఏం కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం పిలిపించి
వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధంగా చేయాలి. అలా చేస్తేనే దీనికి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికి పంపించాలో అందరికీ తెలుసు. ప్రభుత్వాన్ని వెంటనే ఎక్కడెక్కడ చేసిన వాళ్ళ మొత్తాన్ని విడుదల చేయాలి. అలాగే అంగన్వాడీ కార్మికుల కోరికలు తీర్చకపోతే మాత్రం ఇంక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం అందించిన చట్టాలను సైతం తొంగలో తొక్కి ఇష్టానుసారంగా తమ అవసరాల కోసం తీసుకువస్తున్న అనాలోచిత చట్టాలను రద్దు చేసే వరకు సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాలకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. భూ హక్కు చట్టం 512 జీవోను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమాలను గత నెల రోజులుగా నిర్వహిస్తున్న క్రమంలో 27/23 భూ హక్కు చట్టం వల్ల ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని, ఈ విషయంలో న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న తీరును నిరసిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి రీలే దీక్షలు చేస్తున్న క్రమంలో మంగళవారం జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు దీక్ష శిబిరానికి చేరుకొని తమ మద్దతు తెలుపుతూ శిబిరంలో బైఠాయించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే చట్టాలను చేసే విషయంలో చర్చలు నిర్వహించి ప్రజల ఆలోచనలు తెలుసుకొని దానికి అనుగుణంగా చట్టాలను తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి పాలనలో వారి ప్రయోజనం కోసమే చట్టాలు చేసుకుంటూ ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధానాన్ని అమలు చేస్తున్నారని, గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించి చట్టం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం స్పష్టంగా కనపడుతుందని, ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేయాలని సూచించారు. ఎవరిని మోసం చేయడానికి భూ హక్కు చట్టం తెచ్చారని వారు ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా నేటి పాలకుల తీరు ఉందని, ఎందుకు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ న్యాయ వ్యవస్థచే మొట్టికాయలు స్వీకరిస్తున్నారని పాలకుల తీరును ఎద్దేవా చేశారు. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు న్యాయవాదులు చేసే పోరాటానికి టీడీపీ, జనసేన అండగా ఉంటాయని తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడుగా జరగాల్సింది, ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ, ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ, న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీల నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు, లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం. సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా
ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. మీరు ఒక పట్టాదారు పాస్బుక్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో కార్యదీక్ష పరులై ప్రజా వ్యతిరేక చట్టాలని వ్యతిరేకించేదానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. న్యాయపరమైనటువంటి కోణాలని మనం సృజించలేకున్నటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు. వాటిని మరి చర్చించుకోవడానికి, వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సర్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి, రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలు కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం. తప్పుని తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థలను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ తప్పుడు జీవోలు ఇస్తూ ఉన్నారు? ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు మొట్టించుకుంటా ఉన్నారు? ఇదేనా మీ శాసన వ్యవస్థ? ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు? ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగాన్నే పునః పరిశీలించాలి అనే భావంతో కూడినటువంటి పాలన ఈ రోజున జరుగుతూ ఉందంటే సిగ్గుచేటు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇది ఒక తప్పు కాదు. ఇవాళ ఈ భూ హక్కుకు సంబంధించిన జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మామూలుగా పరిపాటి అయింది. మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కర్తవ్యంగా భుజస్కంధాల మీద వేసుకొని మీరు నడిపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే విధానం స్వస్తి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మా ముత్తాత సంపాదించిన ఆస్తికి, మా తాత ఇచ్చిన ఆస్తికి, మా నాయన ఇచ్చిన ఆస్తికి, నా ఆస్తికి సిగ్గు లజ్జుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ బొమ్మ వేసుకోవడానికి, నీ బొమ్మ వేసుకొని మాకు ఇస్తావా? నా ఆస్తి మీద నీ బొమ్మ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గపు చర్యలు, ఇలాంటి నిరంకుశత్వ వైఖరి, ఇలాంటి భయపెట్టి బతికే పాలనకి అంతమందించబోతా ఉంది. ఇవాళ యుద్ధం నువ్వు 10 మందిని మారిస్తే కాదు, లేదా సీట్లు మారిస్తే కాదు, 5 కోట్ల ఆంధ్రులు నిన్ను మార్చాలనుకుంటారు. నిన్నే ముందర మారుస్తారు, మిగతా వాళ్ళని కాదు మార్చేది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా లాల్ సలాం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఐఎమ్ సెల్యూటింగ్ టు యువర్ ప్రొఫెషన్, బీయింగ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ. సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం. సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.